భోగి వేడుకల్లో ఎమ్మెల్యే ఉట్టిపడిన సంస్కృతి సంప్రదాయాలు. పెద్దపల్లి జిల్లాలో భోగి వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. భోగి హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాలు చూపర్లని ఆకట్టుకుని అలరించాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో గత 13 సంవత్సరాలుగా భోగి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాలనీవాసులు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని భోగి మంటలను వెలిగించి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే సిర్లు తెచ్చే పండుగ అని గాంధీనగర్ ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకోవడం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందకరంగా జరుపుకునే పండుగ అని, భోగభాగ్యాలు తెచ్చే ఈ భోగి పండుగని ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని అన్నారు. పాత సమస్యలు, పాత వస్తువులు అన్ని అగ్నికి ఆహుతి చేసి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని భోగి మంటలు వేసుకుంటారన్నారు. పండుగ సందర్భంగా మరి ఇంత మంచి మన ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మరి ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కు సంక్రాంతి పండుగ అంటే ఎట్లుంటుంది, సంక్రాంతి పండుగ సాంప్రదాయం ఏంటిదనే విషయంగా తెలిసే విధంగా ఇవాళ మరి గత 2014 నుండి గాంధీనగర్లో 2014 నుండి 12 నుండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి పెద్దపల్లి నియోజకవర్గంలో బయట ఎక్కడన్నా ఉందో తెలియదు, కానీ మన నియోజకవర్గంలో మన సంక్రాంతి వేడుకలు జరిగేటువంటి ఏకైక ప్లేస్ సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్. మరి ఇక్కడ గాంధీనగర్ ప్రజలను కూడా ఈ సందర్భంగా యువకులను అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన సాంప్రదాయం. మనం పండుగ జరుపుకోవడం, పండుగ అని చెప్పుకోవడం ఎంత ముఖ్యమో మన సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా అంత ముఖ్యం. మరి వాళ్ళ మన సాంప్రదాయాన్ని ఇంత ఘనంగా కొనసాగిస్తూ మరి ముందు కూడా దీన్ని ఇట్లే ఇంకా ఘనంగా నిర్వహించడం కోసం మరి మీరందరూ కూడా ఇదే ప్రయత్నంలో ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో మన నా వంతు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ